హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కాశ్మీర్‌లో జరిగినటువంటి పెహల్గామ్‌లో జరిగినటువంటి దాడిని ఖండించాలి. అలాగే ఈ దాడి ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము, మనం బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలనేటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేయడానికి మేము ముందుకొచ్చాను. నిజంగా కాశ్మీర్‌లో జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అక్కడ జరిగినటువంటి దాడిలో 30 మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. మరో 30 మంది మృత్యుతో పోరాటం చేస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో రకరకాలైనటువంటి భిన్నస్వరాలు మనకు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదిక ద్వారా. మీరందరూ కూడా బాధ్యతగా పౌరులుగా మీరు ఏ రకమైనటువంటి వైఖరిని అనుసరించాలనేటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి జ్ఞానంలో మీకు తెలియజేసేయడానికి ప్రయత్నం చేస్తాను. కాశ్మీర్‌లో నేను చాలా సార్లు పర్యటించాను. అమర్నాథ్‌కి వెళ్ళినప్పుడు గానీ, హిమాలయాలకు వెళ్ళినప్పుడు గానీ, దాదాపుగా 2, 3 సార్లు కాశ్మీర్ వెళ్ళాను. లేహ్ లడాఖ్‌లో నేను బుల్లెట్ రైడ్ చేశాను పూర్వం 2018లో. చాలా సుందరమైన ప్రదేశం అండి. నేను ఎందుకంటే ఒక పర్యాటకుడిగా నేను చెప్తున్నాను, నేను ఒక టూరిస్ట్‌గా ఎంత అంటే ప్రపంచంలో నేను చాలా దేశాలు పర్యటించినప్పటికీ కూడా కాశ్మీర్‌లో ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి ప్రదేశం మరెక్కడా లేదండి. అంత అద్భుతమైనటువంటి సోయగాలుంటాయి. అటు శ్రీనగర్ గానీ, ఇటు పెహల్గామ్ గానీ చాలా ఉన్నాయండి. ఒకటని కాదండి. దాదాపుగా కాశ్మీర్‌లో పర్యటించడానికి చాలా చాలా ఉన్నాయి. నేను అవి పర్యటించినటువంటి ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు షేర్ చేస్తాను. అక్కడ రైడ్ గానీ ఇయన్నీ కూడా చాలా బావుంటాయండి. ఒకదానికి మించినటువంటి అసలు మన ఇండియాలో ఉన్నామా అనిపిస్తా ఉంటదండి. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం. సరే, అక్కడ ఏదో ప్రకృతిని ఆస్వాదిద్దామని చక్కగా ఈ మధ్యనటువంటి మారిన పరిస్థితుల్లో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని నాలాంటి టూరిస్టులు ఆశపడి పాపం వెళ్ళారు. వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. అలాగే ఈ దాడిని మనం ఎలా చూడాలి అంటే, ఇదేదో ఇది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి దాడిది. నిరాశ్రయులైనటువంటి, నిరాయుధులైనటువంటి, అమాయకులైనటువంటి టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా పిరికిపంది చర్య. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇది ఒక కుట్రపూరితంగా చేసినటువంటి దాడిగా మనం భావించాలి. అయితే మనం ఏమంటామంటే, ఇది హిందూ, ముస్లిం మధ్యన పోరాటం కాదండి. ఎంత మాత్రం కాదు. కానీ అందరూ అలా అనుకుంటారు. దాడి చేసింది వాళ్ళే కాబట్టి మనం అందరూ ముస్లిమ్స్‌కి వ్యతిరేకంగా ఉండాలని. అట్లా ఏం కాదండి. మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం? ఉగ్రవాదం మీద పోరాటం చేయాలండి. పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద పోరాటం చేయాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఏదైతే పెంచి పోషిస్తుందో దానికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే అంతర్గత కలహాలతో పాకిస్తాన్ ప్రపంచంలో చిన్నాభిన్నం అయిపోయి ఏకాకిగా అయిపోయినటువంటి విషయం మనందరూ చూస్తూనే ఉన్నాం. ఎంతంటే మీకు క్రిమినల్‌లో ఒక సాక్ష్యం ఒకటి ఉందండి. సేయింగ్ ఉంది. కత్తిని నమ్ముకున్నోడు కత్తితోనే పోతాడని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం రౌడీ షీటర్‌లో ఉన్నామనుకోండి. రౌడీ షీటర్ దాంట్లోకెళ్తే మళ్ళీ రౌడీల చేతిలోనే హతమైపోతాం. మరి రోజు మన పేపర్‌లో చూస్తా ఉంటాం కదా! రౌడీ షీటర్ హతం అని ఇయన్నీ. ఆడెవడు దాడి చేస్తాడు? ఇంకో రౌడీ షీటర్ దాడి చేస్తాడు. కాబట్టి ఉగ్రవాదాన్ని నమ్ముకున్నది ఉగ్రవాదంతోనే వెళ్ళిపోతదండి పాకిస్తాన్. అందులో ఎలాంటి ఇది లేదు. అయితే మనం ఇక్కడ ఏమి బిహేవ్ చేయాలి? ఏ రకమైనటువంటి అనుసరించాలంటే, చాలామంది నేను చూస్తున్నాను. అంటే నేను ఊళ్ళో లేకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత నేను పోస్ట్ పెడతాను. చాలామంది ఇది ప్రభుత్వ వైఫల్యం అని, ఆర్మీ చేతగానితనం అని ఇలా రకరకాల పోస్టులు పెడుతున్నారండి. చాలా చాలా తప్పండి. ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశానికి మద్దతుగా ఉండకపోవడం అనేది ఇంకెంతకంటే నీచమైనటువంటి, జగుప్సాకరమైనటువంటి అంశం మరొకటి ఉండదండి. మన దేశంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలకు అతీతంగా మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. అలాగే ఆర్మీ జవాన్లకి మన సంఘీభావం తెలపాలి. వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప, మనం వాళ్ళని నీరుగార్చే విధంగా, వాళ్ళకి వేరే విధంగా విమర్శలు చేయటం అనేది ఇది సరైన సమయం కాదు. ఇది రాజకీయాలకి అతీతమైనటువంటి అంశం. అందరూ కూడా మూకుమ్మడిగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం, ఉగ్రవాదంపై మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇది. మనం డైరెక్ట్‌గా వెళ్లి సరిహద్దుల్లో పెట్టి గన్నలు, బంకర్లు మనం చేయలేం. కనీసం ఆ ప్రాణాలొడ్డి పోరాటం చేస్తున్నటువంటి ఆ సైనికులకి మనం మద్దతుగా సంఘీభావం ఉంటే అదే పెద్ద ఇదండి. ఎందుకంటే ఇప్పటికే ఈ దాడిని దాదాపుగా 15 ఏళ్ల నుంచి ఇలాంటి దాడులు మనకి కనిపించట్లేదండి. ఎందుకంటే మీకు దేశంలో ఎక్కడ దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉండి, దిల్సుఖ్ నగర్‌లో దాడిలో సంఘటనలు మనం చూసాము.
అలాగే కాశ్మీర్లో ప్రతి 10-15 రోజులకి ఇలాంటి దాడులు చూస్తూ ఉండడం కామన్ అయిపోయింది. అలాంటిది 10-15 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఆల్ ఈ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అరికట్టబడింది. అందుకనే మీకు కాశ్మీర్లో టూరిజం అద్భుతంగా డెవలప్ అయింది. నేను వెళ్ళినటువంటి ఫోటోలు మీకు షేర్ చేస్తాను. ఎంత అద్భుతం అంటే అసలు పెహల్గామ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు అంత అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశంపై పాకిస్తాన్ కన్నువేసి అమాయకులైనటువంటి టూరిస్టులని బలి తీసుకుంటాం అనేది చాలా చాలా దురదృష్టం. అయితే అక్కడ ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా టూరిజం అద్భుతంగా డెవలప్ అవుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల అక్కడ ఇన్వెస్టర్స్ వచ్చారు. అలాగే అన్ని రకాల వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఇదివరకంటే ఉగ్రవాదం మళ్ళేవారు. ఎందుకంటే డబ్బు కోసమో దేనికోసమో ఆశపడి. ఇప్పుడు వీళ్ళే ఆర్థికంగా స్థితిమంతులు అవుతుంటే ఇంక దేని వైపు మళ్ళుతారండి? హ్యాపీగా ఉంటున్నారు అందరూ కూడా ఆర్థికంగా. ఇది నచ్చనటువంటి పాకిస్తాన్ ముష్కర్ల పేరుతో ముసుగులో వచ్చి ఇక్కడ దాడి చేసి ఇక్కడ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనేటువంటి. ఎందుకంటే ఒక ఏడాదికి 35,000 నుంచి 45,000 మిలియన్ టూరిస్టులు, అందులో విదేశీయులు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అన్నిటికీ హోటల్కి కానీ, ట్యాక్సీలకు కానీ, ఫుడ్స్ కానీ, హోటల్స్ కానీ, గుర్రాలు నడిపే వాళ్ళకి కానీ, ఇలా ప్రతి రంగం కూడా. ఎందుకంటే ఒక టూరిజం డెవలప్ అయితే 30 నుంచి 40 అంశాలు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. అది రుచించలేనటువంటి పాకిస్తాను ఈ ఉగ్రవాదులు దాడి చేసి అక్కడ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. వాళ్ళు ముస్లిమ్స్ని వదిలేసి మిగతా వాళ్ళని చంపేశామని చెప్తున్నారు. మీకు 90% అక్కడ ఉపాధి పొందేది ముస్లిమ్సేనండి. అక్కడ ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా నువ్వు ముస్లిమా హిందువా అని చెప్పి మనం గుర్రం ఎక్కం కదా, ముస్లిమా హిందువా అని చెప్పి హోటల్లో టిఫిన్ తినం కదా. అందరూ కూడా 90% మంది కాశ్మీరీ ముస్లిమ్సే ఉపాధి పొంది ఆర్థికంగా స్థితిమంతులు అవుతున్నారు. సో కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఇది డెవలప్ అయిందో దాన్ని దెబ్బ కొట్టాలి. వీళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అవుతున్నారు, మన మాట వినేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పాకిస్తాన్ పన్నినటువంటి కుట్రలో భాగంగా ఈ దాడి జరిగిందని నేను భావిస్తాను. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే మీరందరూ కూడా మన సైన్యానికి సంఘీభావాన్ని ప్రకటించాలి, ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. మీకు చేతనైతే ఈ పనులు చేయండి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి తప్ప ఎలాంటి విమర్శలు కువిమర్శలు చేయొద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తీసుకున్నాను. ఎందుకంటే నా ఎస్పెషల్లీ నా కుటుంబం మీన్స్ నా యూట్యూబ్ కుటుంబం అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉన్నారు. మీరు అర్థం చేసుకోగలరు. నా మనవిని ఎంతో కొంత మీరు పరిగణలో తీసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు విన్నా కూడా నా ఈ ప్రయత్నం ఫలించినట్లు అవుతుంది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సింధు నదీ జలాలని నిలుపుదల చేసింది. అలాగే పాకిస్తాన్ వీసాలు రద్దు చేసింది. పాకిస్తానీయుల్ని ఎవరైతే ఉన్నారో, ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పుడు మనం ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయాలి. అలాగే జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి పరిస్థితి చేయాలి. మనం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి పాకిస్తాన్ తోక ముడిచి పడిపోయేలాగా చేయాలి. దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మన జరిగినటువంటి దాడిలో మీకు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు, స్వచ్ఛందంగా సహాయం అందించారు. చాలామంది పర్యాటకులను, దాదాపు 30-40 మంది పర్యాటకుల్ని రక్షించిన వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్సే. కాబట్టి మానవతా దృక్పథం, మానవీయ కోణంలో మనం చూడాలి తప్ప వేరే హిందూ ముస్లిం పోరాటం అని మాత్రం అనుకోవద్దు దయచేసి. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా ఉండి సంఘీభావం తెలియజేస్తారని, అలాగే టూరిజం డెవలప్ అవడానికి మళ్ళీ పూర్వ పరిస్థితులు కాశ్మీర్లో రావాలని, ఖచ్చితంగా అక్కడ టూరిజం మరింత డెవలప్ అవ్వాలి. మనం పర్యాటకులుగా మనం వెళ్ళి ఆస్వాదించి స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు రావాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉన్నారో కులమత రహితంగా అందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతం అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా నేను కూడా ఉంటాను. అలాగే మీరు కూడా భగవంతుని ప్రార్థించండి, మీకు చేతనైనంత సహాయం చేయండి. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లో దాదాపుగా యుద్ధ వాతావరణం ఉంది మనకి పాకిస్తాన్ ఇండియాకి మధ్యన. ఏ క్షణానైనా కూడా యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దానికి సన్నద్ధం చేస్తుంది ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుని. ఎందుకంటే ఇది ఏదో పక్క సరిహద్దు తగాద కాదు, క్షణంలో చేసేయడానికి చాలా సన్నద్ధం కావాలి. అన్ని రకాలైనటువంటి వెపన్స్ సిద్ధం చేసుకోవాలి, సైన్యాన్ని ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకుంటే కొంత టైం తీసుకుని
యుద్ధం ప్రకటించేటువంటి పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్పై దాడి చేసేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. దానికి మనం చేయాల్సిందిగా మన చేతనంత సహాయం, లేదంటే సంఘీభావం, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరందరూ కూడా బాధ్యత గల పౌరులుగా వ్యవహరిస్తారని, మనకి ఈ ఉగ్రవాదంపై జరుగుతున్న దాడికి ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు మా సంఘీభావం తెలిపి మద్దతుగా నిలబడి వారికి ఆత్మస్థైర్యాన్ని నిలబెడతారని, రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదంపై విజయం సాధించే రోజు అతి త్వరలోనే ఉంది. ఎందుకంటే నాకు చాలా నమ్మకం ఉందండి. కొంతమంది ఉన్నారు పాకిస్తాన్ మ్యాచ్ నెగ్గితే బాంబులు కాల్చి, కేకులు కాల్చి, జెండాలతో ఎగరేయటం అనేది. వాళ్ళ దేశద్రోహులు. వాళ్ళకి ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోవాలి తప్ప, మన దేశంలో ఉండి మన దేశం మీద పోరాటం చేయడం అనేది ఆ రోజులు ఇంకా భవిష్యత్తులో సాగవు. మనం అందరూ కూడా సంఘీభావంగా, మద్దతుగా ఉండి అందరూ కలిసిమెలిసి ఈ ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతారని నేను ఈ వీడియో ద్వారా చేస్తున్నాను. ఏ ఒక్కరిలో ఒక్క చైతన్యం కలిగినా నేను చేసేటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తూ ఈ వీడియోని ఎంతో ముగిస్తున్నాను. జై హింద్.